ప్లీనరీలో చిన్నారి లక్ష్మీ శ్రీజ మరోసారి తన టాలెంట్తో అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ చరిత్ర, కేసీఆర్ ఉద్యమం, మంత్రుల శాఖల వివరాలను పూసగుచ్చినట్లుగా వివరించింది చిన్నారి శ్రీజ. టీఆర్ఎస్ ఆవిర్భావానికి దారితీసిన పరిణామాలు, రాష్ట్ర విభజనకు అడ్డుపడ్డ వారి తీరును గుర్తు చేసి మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ వేడుక వేదికపై తెలంగాణ బాలమేధావి లక్ష్మీశ్రీజ గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలు, గతంలో కేసీఆర్ నిర్వహించిన పదవులు, గతంలో చంద్రబాబు రూపొందించిన విజన్ 2020లో తెలంగాణ గురించి లేకపోవడంపై కేసీఆర్ చేసిన బహిరంగ విమర్శలు, చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు కేసీఆర్ చేసిన విమర్శలు, ఫ్రీ జోన్ ఉద్యమం ప్రత్యేక ఉద్యమంగా మారడం, కేసీఆర్ కేబినెట్, ఇలా పలు అంశాల గురించి క్లుప్తంగా, ఎటువంటి తప్పులు లేకుండా స్పష్టంగా వేదికపై నుంచి శ్రీజ మాట్లాడింది. దీంతో కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందరూ చప్పట్లు కొట్టి మరీ చిన్నారిని అభినందించారు. కేసీఆర్ గారు 1996 నుండి 1999 వరకు టీడీపీ ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశారు. 1999 నుండి 2000 ఎన్నికల అనంతరం డిప్యూటీ స్పీకర్గా చేశారు. విజన్ 2020 పత్రాన్ని మెకన్సీ వారి చేత చంద్రబాబు నాయుడు తయారు చేయించారు. విజన్ 2020 డాక్యుమెంట్లో తెలంగాణ అభివృద్ధి గురించి లేకపోవడంతో ఈ పత్రాన్ని కేసీఆర్ గారు బహిరంగంగా విమర్శించారు. చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు అసలే కరువుతో బాధపడుతున్న తెలంగాణ రైతులకు ఇది మరింత భారమై వారి నడ్డి విరిచింది అని కేసీఆర్ గారు బహిరంగంగానే విమర్శించారు. టీఆర్ఎస్ ప్లేనరీలో పాల్గొనేందుకు ఖమ్మం వెళ్లిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం శ్రీజ ఇంటికి వెళ్లారు. శ్రీజ అనుకున్నట్లుగానే ఐఏఎస్ కావాలని దీవించారు. హైదరాబాద్లో మంచి స్కూల్ని ఎంపిక చేసి శ్రీజని చేర్పించాలని నిజామాబాద్ ఎంపీ కవితకు సీఎం సూచించారు. ఎంపీ కవిత కూడా శ్రీజకు బంగారు గొలుసును మెడలో వేసి అభినందించారు.